ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి వలన మానవుడు మానసిక శక్తిని మనోధైర్యాన్ని పొందగలడని తద్వారా జీవిత ఆశయాన్ని సాధించగలడని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ఉద్బోధించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న పీఠం నూతన ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక జ్ఞాన సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అనుగ్రహ భాషణం చేశారు. అంతకుముందు పేదలకు దుస్తులు, భక్తులకు ధాన్యపు కుచ్చులు పీఠాధిపతి ఉమర్ అలీ షా చేతుల మీదుగా పంపిణీ చేశారు. సభకు హాజరైన అతిథులు పలువురిని పీఠాధిపతిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ప్రసంగించారు. ఆశయంతో మన జీవిత విధానంలో ఒక క్యాలెండర్ని మనం తయారు చేసుకుంటాం. ఆ పట్టిక ద్వారా, ప్రణాళిక ద్వారా మన యొక్క ప్రయత్నాలు, మన యొక్క ఫలితాలు ఫలించాలి అని చెప్పి ఆ భగవత్ సన్నిధానానికి చేరి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది మన యొక్క దైనందిన జీవన విధానంలో ఎన్నో చక్కని ఆ ఫలితాలు పొందాలనేటువంటి తపన ప్రతి సంవత్సరం కూడా మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. ఇది ఆంగ్ల సంవత్సరంలో జనవరి 1వ తేదీ మనం నిర్ణయించుకొని మనం ప్రయాణం ఆ యొక్క ఆశయంతో సాగిస్తున్నాం. ఉగాది, అదేవిధంగా తమిళియన్స్కి, కేరళ వాళ్ళకి, బెంగాలీస్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క నూతన సంవత్సరం కార్యక్రమం అనేటువంటిది ఏర్పరచుకుంటున్నారు. అదేవిధంగా బౌద్ధ మతంలో, అదేవిధంగా మహావీరు వారి యొక్క ధర్మంలో, ఇస్లాం ధర్మంలో, అనేక మత ధర్మాల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రోజుని ఒక కొత్త సంవత్సరం కింద ఏర్పరచుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆయా ఆశయాలతో, ఆయా మార్గదర్శకమైనటువంటి అంశాలతో మన జీవితాన్ని ఒక ఉన్నతంగా ఉండాలి అనేటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి తాపత్రయం మనందరి